అందరికీ నమస్తే అండి. ఈవినింగ్ ఇంట్లో అందరం టిఫిన్ చేస్తాము. ఈరోజు ఆలు పరాటా చేద్దాం అనుకుంటున్నాను. నలుగురి కోసం ఆలు పరాటా చేస్తే ఒక 2 పెద్ద ఆలు, ఒక చిన్న ఆలు తీసుకున్నాను. ఇది మనం పీసెస్ చేసుకొని చెక్కు తీయక్కర్లేదు, కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి మెత్తగా. ఆలు కూడా మంచిగా ఉడికిపోయింది. తొక్క తీసేసి మనం ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుంటే దీంట్లో ఉన్న తేమంతా పోతుంది. ఈ తేమతో కనుక మనం ఇట్లనే స్టఫింగ్ చేసుకుంటే పరోటాలు సరిగ్గా రావు, మొత్తం స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకుంటే కాసేపు తడంతా పోతుంది. నేను ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ ఆటానే వాడతాను అన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళతో కొంచెం ఆయిల్ వేసి స్మూత్గా కలుపుకోవాలి చపాతీ పిండి. నేను 3 ఆలుకి సరిపడా నలుగురు కోసం చపాతీ పిండి కలుపుతున్నాను. కొంచెం సాల్ట్ వేసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసుకుంటూ మెల్లిమెల్లిగా కలుపుకోవాలి, మెత్తగా కలుపుకోవాలి చపాతీ పిండి. కొంచెం కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసుకుంటూ ఒకటేసారి పోయకుండా మెల్లిమెల్లిగా కలుపుకోవాలి పిండిని కనీసం 5 నిమిషాలు ఇట్లా ఒత్తుకుంటూ కలపాలి. పిండి ఎంత మృదువుగా ఒత్తుకుంటూ కలిపితే ఆ పరాటాలు అంత మృదువుగా వస్తాయి అన్నమాట, చక్కగా వస్తాయి. ఇంకా ఒత్తుకుంటూనే ఉండాలి ఒక 5 నిమిషాల వరకు, అప్పుడు పిండి బాగా వస్తుంది. పిండి ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలుపుకున్న పిండి మీద ఒక గట్టిగా పిండిన తడి క్లాత్ కప్పేసి మూత పెట్టేసి కనీసం అరగంట నాననివ్వాలి పిండిని. ఆ తర్వాత స్టఫింగ్ కోసం రెడీ చేసుకోవాలి. ఇది చపాతీ పిండి కూడా ఉండలు తీసి పెట్టేశాను. ఆలు మొత్తాన్ని మ్యాష్ చేసి పెట్టేశాను. దీనికోసం ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద స్పూన్ కారము, సరిపడినంత సాల్టు, ఈ కప్పుతో కొత్తిమీర, అలాగే ఇది జీలకర్ర పొడి ఒక స్పూను, ఒక పెద్ద స్పూను, అలాగే చాట్ మసాలా పౌడరు. నేను నలుగురికి చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్క స్పూన్ వేసాను, మీరు దీన్ని డబల్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ మందికి అయితే. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో కలిపేసేయాలి. చాట్ మసాలా, జీలకర్ర పొడి, కారం, సాల్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ తరుగు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పరాటా మొత్తం స్టఫింగ్ కోసం ఇలా కలుపుకుంటే ఇలా ఉంటుంది. మీరు కావాలంటే ఉప్పు కారాలు మళ్ళీ చూసుకుని కావాలంటే కలుపుకోవచ్చు. ఒక 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇంకా ఉప్పు కారం కూడా బాగా సరిపోయినాయి. ఇంకా ఒక 1/2 చెక్క, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మీకు పులుపు ఇష్టం లేకపోతే మీరు పిండుకోకపోయినా పర్లేదు. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఏం చెప్తాను, ఒక చపాతీ ఉండది తీసుకుని ఇట్లా దీన్ని ఇట్లా ఒక వేలుతో ఇట్లా వెడల్పుగా చేసేస్తూ మనం చేసుకున్న ఈ స్టఫింగ్ని ఒక స్పూన్ దీంట్లో పెట్టేసి దీంట్లో ఇట్లా మొత్తం కవర్ చేసేయాలి. ఒక చేత్తో దగ్గరకంటూ ఈ బటన్ వేలుతో ఆ స్టఫింగ్ అంతా లోపలికి నెడుతూ దాన్ని మొత్తం ఇట్లా రౌండ్ చేసేసుకోవాలి. ఇలా ఉన్నదాన్ని కొంచెం రౌండ్ చేసేసి మనం పెనం మీద ఒత్తుకోవాలి. ఇంకోటి చూపిస్తాను. ఇలా ఆ రౌండ్ని ఇట్లా లోపలికి ఇలా అంటూ ఉంటే మనకు స్పేస్ వస్తుంటుంది కదా, దాంట్లో ఒక స్పూన్ మళ్ళీ ఆ స్టఫింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేస్తూ ఇంకో వేలుతో ఇలా ఈ గోధుమ పిండి అంతా పైకి అంటూ ఉంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది. మంచిగా దాన్ని రౌండ్ చేసుకొని ఒత్తుకోవడమే. అన్ని ఉండలు ఇలా రెడీ చేసుకోవాలి. స్టఫింగ్ అంతా పెట్టేసి అన్నీ ఉండలు చేసి రెడీగా పెట్టాను. ఇవి పిండి వేసుకొని ఒత్తుకోవాలి మెల్లిగా. పెట్టిన ఉండని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం డిప్ చేసి పిండిలో మెల్లిగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుంటుంటే గట్టిగా ఒత్తారనుకోండి స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. కొంచెం స్మూత్గా ఒత్తుకోవాలి, కొంచెం పలచగా. అంచుల వైపు కూడా మందం లేకుండా అంతా ఈవెన్గా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తాలి. ఇది పక్కన పెట్టేసుకొని ఇంకోటి చూపిస్తాను. ఇలా స్మూత్గా ఒత్తుకోవాలి. చూశారు కదా స్టఫింగ్ అంతా బయటికి రాకుండా ఎంత చక్కగా వచ్చినాయో. ఇవన్నీ మంచిగా బాగా వేడిగా ఉన్న పెనం మీద నెయ్యితో కాల్చుకుంటే బాగుంటాయి. బాగా కాలిన తర్వాత ఇది పరోటాని దీని మీద వేయాలి. ఈ మనం ఒత్తుకున్న దాన్ని ఒకసారి కొంచెం పైన ఇలా అన్నప్పుడు కొంచెం కాలుతుంది కదా, కాలినప్పుడు మళ్ళీ తిప్పాలి. ఇంకోసారి తిప్పితే ఇలా కొంచెం కాలుతుంది కదా, అట్లా 2 వైపులా తిప్పిన తర్వాత పరోటాలు నెయ్యితో కాల్చుకుంటే బాగుంటాయి. ఇలా స్టఫింగ్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. బొబ్బర్లు,
అలాగే శనగలు ఇలాంటివన్నీ మ్యాష్ చేసేసి అన్నీ దాంట్లో కూరగాయ ముక్కలన్నీ వేసి అవి కూడా స్టఫింగ్ పెట్టుకోవచ్చు. హెల్తీగా ఆకుకూరలతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి 2 వైపులా. అంటే నూనె కన్నా నెయ్యితోనే బాగుంటాయి పరోటాలు. మళ్ళీ 2 వైపులా తిప్పుకొని మళ్ళీ కాల్చుకోవాలి. మాడకుండా చూసుకొని, టేస్ట్ మారిపోతుంది మాడితే. నెయ్యి వేస్తున్నాం కదా, ఇట్లా పొగలు వస్తాయి. ఇంకా బాగా కాలిపోయింది, ఇంకా తీసేయటమే. మనం హాట్ ప్యాక్లో పెట్టుకుని వెంటనే మూత పెట్టేస్తే మంచిగా స్మూత్గా వస్తాయి తినే టైంకి. ఇంకా పెరుగు కూడా మంచిగా తోడుకుందండి గట్టిగా. ఈ పెరుగు కూడా వేసేసాను. వేడి వేడి ఆలు పరోటా రెడీ. మనం ఆవకాయతో తినొచ్చు. నేను మామిడికాయ తురుము పచ్చడి చేశాను, అదీను పెరుగు. ఇంతేనండి వాళ్ళ వీడియో. నచ్చితే మీరు చేసుకోండి. థ్యాంక్ యూ అండి.